ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. టీచర్, బాల కుర్చీలో కూర్చున్నాడు. బాలా, ఏం చేస్తున్నావు? అమ్మో, ఇలా చేస్తే ఒక వారం పాటు నా క్లాసులన్నిట్లో నువ్వు గోడ కూర్చో వేయాల్సి వస్తుంది. సారీ టీచర్. బాలా, టీచర్ అడిగిన క్వశ్చన్స్ కి అంత బాగా ఆన్సర్ ఎలా చేస్తున్నావు? నువ్వు అంత బాగా ఎలా చదువుతున్నావు? నాకు నా సుందరి ఇంట్లో అన్నీ నేర్పిస్తుంది. మీ సుందరికి అన్నీ వచ్చా? రే, మీరు నాలాగా బాగా చదువుకోవాలంటే, బాగా ఆన్సర్ చేయాలంటే మీరు అందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకోండి. హా? పెళ్లి చేసుకోవాలా? అవునరా, మీరు పెళ్లి చేసుకుంటే మీ భార్య అన్నీ మీకు నేర్పిస్తుంది. నిజంగానా? అరే అవునరా, నేను పెళ్లి చేసుకున్నాను, బాగా చదువుతున్నాను కదా, నా సుందరి నాకు అన్నీ నేర్పిస్తుంది కదా. అంటే నా హాయ్ సుందరి. సుందరి, లంచ్ తెచ్చేసావా? అవును బాలాగారు. నాకు చాలా ఆకలిగా ఉంది. పెట్టు, ముందు వాటర్ తాగుతాను. ఓకే, తాగండి. అమ్మా, అమ్మా, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. ఏనాన్నా, గేమ్స్ బాగా ఆడేవా? కాదమ్మా, ఈరోజు టీచర్ అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేదని గోడ కుర్చీ వేయించారు. అవును, నేను కూడా గోడ కూర్చో వేశాను. ఎవరు సరిగ్గా ఆన్సర్ చెప్పలేదా? బాలా ఒక్కడే బాగా సమాధానం చెప్పాడు. అవును, సుందరి నాకు అన్ని నేర్పించింది. సుందరి, నువ్వు నాకు బాగా చదువు చెప్తున్నావు. థ్యాంక్ యూ. అమ్మా, నాకు పెళ్లి చేయమ్మా. వచ్చిన భార్యతో చదువు చెప్పించుకుంటాను. నాకు పెళ్లి చేయమ్మా, నేను క్లాస్ ఫస్ట్ వస్తాను. అవునండి, వీళ్ళందరికీ పెళ్లిళ్ళు చేయండి, బాగా చదువుకుంటారు. ఏంటమ్మా ఇది? నీ వల్ల, నీ భర్త వల్ల మా పిల్లలు చెడిపోతున్నారు. ఈ వయసులో నీ భర్త కండిషన్ బాగోక స్కూల్లో జాయిన్ చేయడమే తప్పు. ఇప్పుడు నీ భర్త వల్ల మా పిల్లలు చూడు ఎలా మాట్లాడుతున్నారు. అమ్మా, సారీ అండి, మా బాలాగారు ఏదో తెలియకలా మాట్లాడారు. ఇలాంటి వాళ్ళని ఇంట్లోనే ఉంచుకోండి. ఇలా స్కూల్కి పంపిస్తే పిల్లలందరూ పాడైపోతారు. వద్దు. మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను. నీసారి ఎవరు కావాలమ్మా? మా పిల్లలు చదవకుండా పోతున్నారు. ఏమితో కాదు, ఇలాంటి వాళ్ళకి అడ్మిషన్ ఎలా ఇచ్చారో వెళ్ళి ప్రిన్సిపాల్ తో మాట్లాడదాం. పదండి, లేవండి. అయ్యో వద్దండి, వద్దు, ప్లీజ్ ఆగండి. ఆగండి, ఆగండి ప్లీజ్. ప్రిన్సిపల్ వరకు వెళ్ళకండి, నా మాట వినండి ప్లీజ్. లక్షలకు లక్షలు ఫీజులు కడుతుంది ఎందుకు? పదండి వెళ్దాం. అయ్యో, మీరు స్కూల్ పెట్టింది పిల్లలకి చదువు చెప్పడానికా, వాళ్ళు పాడు చేయడానికా? ఏమైందండి? మీరెవరికి పడితే వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళ వల్ల మా పిల్లలు పాడైపోతున్నారు. మేడం, ఏం జరిగిందో వివరంగా చెప్పండి.
మీరు వెంటనే ఆ బాలాకి టీసీ ఇచ్చి పంపించండి. దయచేసి ఆ పని చెయ్యొద్దు మేడం. నీ భర్త స్కూల్లో ఉంటే మా పిల్లలు చదువుకోరు, నీ భర్త చదువుకోనివ్వడు. లేదండి, ఇంకా బాలాగారు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నేను చూసుకుంటాను. నేను కూడా స్కూల్కి రాను. ఆయనలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆయన్ని వద్దు అని చెప్తే ఆయన ఎప్పటికీ మామూలు మనిషి కాలేరు. నీ భర్త మారటం కోసం మా పిల్లల్ని నాశనం చేయమంటావా? మీరు ఆ బాలాకి టీసీ ఇవ్వండి, లేకపోతే మా పిల్లల్ని తీసుకొని ఇక్కడి నుంచి అందరం వెళ్ళిపోతాం. మేడం, మీ భర్త కోసం మేము ఆలోచిస్తే అంతమంది పిల్లలు వెళ్ళిపోతారు. అలా వెళ్ళడం మాకు మా స్కూల్కి చాలా చెడ్డ పేరు. మేడం, దయచేసి నా మాట వినండి. మీ అందరికీ దండం పెడుతున్నాను. ఇక మీదట బాలాగారి నుంచి ఏ కంప్లైంట్ రాకుండా చూసుకుంటాను. ఆయన తెలియకలా మాట్లాడారు. ఒక చిన్న పిల్లాళ్ళ ఆయన్ని చూసి ఆయన మాటల్ని మన్నించండి. ఇంకొకసారి అలా మీ పిల్లలతో మాట్లాడరు. నేను ఆయనకి చెప్తాను. దయచేసి ఈ ఒక్కసారికి క్షమించండి. ప్లీజ్ ఆంటీ, నాకు ఫ్రెండ్స్ అందరూ కావాలి. నేను వాళ్ళతోనే చదువుకుంటాను. ఇంకా ఇలా ఎప్పుడు జరగదు. ఇంకెప్పుడు బాలాగారు పిల్లలతో అలా మాట్లాడరు. నాది బాధ్యత. ఈ ఒక్కసారికి మీ కంప్లైంట్ని వెనక్కి తీసుకోండి. ప్లీజ్ ఆంటీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ప్లీజ్. సరే, ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాం. ఇంకొకసారి నీ భర్త వల్ల మా పిల్లలు డిస్టర్బ్ అయితే మాత్రం వదిలిపెట్టాం. త్రిపుర గారు, మీ హస్బెండ్కి మీరే అర్థమయ్యేలా చెప్పండి. అలాగే మేడం. మ్యామ్, ఇక నుంచి ఏం మాట్లాడను. బాలాగారు, విన్నారు కదా అందరూ ఏమన్నారు? ఇక నుంచి నేను ఏం మాట్లాడను సుందరి. మీరు మాట్లాడారని కాదు, ఇంకెప్పుడు పిల్లల దగ్గర నా టాపిక్ కానీ మన పెళ్లి టాపిక్ కానీ తీసుకురావద్దు. అలాగే సుందరి. ఇంక నేను మీకు క్యారేజ్ కూడా తీసుకున్నాను. మార్నింగే బాక్స్ ఇచ్చేస్తా. సరే, జాగ్రత్తగా ఉండండి. అలాగే సుందరి. సరే రండి.